లో మరి యేసు స్వామి యెరూషలేమునికి వెళ్ళక మునుపు ఆయన ఒక రాజుగా ఒక నాయకుడిగా ముందు వెళ్ళాలంటే ఆయన దగ్గర సరైన వాహనాలు లేవు, సరైన సైన్యం కూడా లేదు. అయితే ఆయన ఒక్కడిగానే యెరూషలేమునికి వెళ్ళినప్పుడు నీవు రాజు అయితే సైన్యం ఎక్కడ, వాహనాలను ఎక్కడ అన్నప్పుడు ఆయన మళ్ళా తిరిగి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన ఎంతమంది రోగులనైతే స్వస్థపరిచాడు, ఎంతమంది బాధల్లో ఉన్న వారిని బాగు చేశాడో వారందరినీ కూడా సమకూర్చుకున్నాడు. ఒక సైన్యంగా తయారు చేసుకొని ఆ ఊరి బయట కట్టబడి ఉన్న గాడిదను కూడా తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ గాడిద మీద కూర్చున్నాడు. ఆ కుంటి వారిని, గుడ్డి వారిని, ఊచకాలు చేతులు గల వారందరినీ కూడా ఒక సైన్యంగా తయారు చేసుకొని మరి అక్కడ ఉన్న ఈత మట్టలు, కొబ్బరి మట్టలు, అలాగే మరి అంజూరపు మట్టలు, ఈ కొబ్బరి మట్టలను పట్టుకొని ఆయన ఖర్జూరపు మట్టలు పట్టుకొని యెరూషలేములోనికి జయజయధ్వనుల మధ్యలో వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఒక రాజుగా బయలుదేరితే అక్కడున్న వారందరూ కూడా ఆయన చూడడానికి వచ్చిన వారు కూడా జయజయలు పలికారు. జయజయలు పలుకుతూ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని. ఆ విధంగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. మరి 12 మంది శిష్యులతో కలిసి సాయంకాలం అయినప్పుడు ఆయన బేతనియకు వెళ్ళారు. సాయంకాలం అయినప్పుడు ఆయన బేతనియకు వెళ్ళి మరి ఉదయం మరునాడు ఏం చేసింటే ఆయన ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే దానిలో ఏమైనా దొరుకుతుందా? ఆకలిగా ఉన్నప్పుడు ఏం దొరికితే అది మనం కూడా పీక్కొని తినేస్తాం. అది పాసిపోయిందన్నా కానీ, చెడిపోయిందన్నా కానీ ఆకలికి తట్టుకోలేక మరి నీళ్లు దప్పికైనప్పుడు కూడా దినాము ఫిల్టర్ నీళ్ళు తాగేవాళ్ళు దప్పికున్నప్పుడు ఏం నీళ్లు దొరికినా కూడా త్రాగేస్తాం. అలాగే యేసు ప్రభుల వారు కూడా ఏం చేశారంటే ఆయన ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే చెట్టు పచ్చగా ఉంది, చెట్టు నీళ్ళనిస్తుంది, చెట్టు చల్లని గాలినిస్తుంది, కానీ ఆకలిని మాత్రము తీర్చలేదు. కాబట్టి ప్రాతకాల సమయంలో మనం అన్ని విషయాల్లో బాగుండొచ్చేమో, కానీ మన హృదయంలో దేవుడు ఆశించిన ఫలాలు ఆయనకు దొరకటం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఏమో అని వచ్చాను, దాని ఎద్దుకు వచ్చి చూడగా ఏదైనా కానీ చూస్తేనే దొరికేది. కాబట్టి చూడగా ఆయనకు అంతటా చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఆకులు తప్ప ఈ ప్రాతకాల సమయంలో ప్రభు మనల్ని వెతుకుతూ వచ్చినప్పుడు మనలో ఏమి దొరుకుతుందంటే ఈలోక ఆశలే దొరుకుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు మాత్రము దొరకటం లేదు. ఆయన ఆకలిని తీర్చడం లేదు. కాబట్టి ఆ చెట్టుని ఏం చేశాడంటే దేవుడు అది అంజూరపు ఏమీ కనబడలేదు, కానీ అది అంజూరపు పండ్ల కాలం కూడా కాదు. ఆయన ఆకలి కొని వచ్చినప్పుడు అది పండ్లు కాసే కాలం కాదు, కానీ ఆకలి కొని ఆ చెట్టుని చూశాడు. అయితే అందుకు ఆయన ఇక మీదట నీవెన్నటికి నీ పండ్లు ఎవరిని తినకుందరుగాక అని శపించాడు. గాక అని శపించినప్పుడు అక్కడ ఆయన శిష్యులు కూడా ఉన్నారు. శాపం ఎవరికి వస్తుంది? ఎందుకు శాపం వచ్చింది ఆ చెట్టుకు అంటే ఆత్మ ఫలాలు, ఆకలి తీర్చే ఫలాలు మరి దానిలో కనపడలేదు కనుక శాపం వచ్చింది. మనం చూసుకుంటున్నాం కదా ఆదికాండము 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఇక్కడ చక్కటి వర్తమానం మనకు దొరుకుతుంది. ఆదికాండము 3వ అధ్యాయం 14వ వచనంలో
అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు. ఇక్కడ ఒక శాపం. అక్కడ అంజూరపు చెట్టుకు ఆకలి తీర్చలేదు కనుక ఆ చెట్టుకు శాపం వచ్చి ఎప్పటికీ దాని పండ్లు తినకుండా చేశాడు. అయితే మనం ఆది కాండంలో చూస్తుంటున్నాం, ఈ సర్పము మునుపు శాపం లేకున్నప్పుడు దానికి రెక్కలు ఉన్నాయంట, రెక్కలుండి ఎగురుతూ ఉండేదంట. అలాంటిది ఈ అవ్వను ఎప్పుడైతే మోసం చేసిందో, అవ్వను మోసపుచ్చి పండు తిన్నట్లు చేసిందో, అప్పుడు దేవుడైన యెహోవా సర్పముతో, పాముతో, సాతానుతో ఏం చెప్తున్నంటే, నీవు దీన్ని చేసినందున, దేన్ని చేసింది అది అంటే మోసం చేసింది. ఎవరిని అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన పిల్లలను, దేవుని చేత అభిషేకించబడిన పిల్లలను, అవ్వను ఆదాము మోసం చేసింది కనుక దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దాని. పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలో దానికి శాపం ఎందుకు వచ్చింది అని, చిన్న దోమ కూడా పైన ఎగిరిపోతాడు, చిన్న చిలుక ఎగిరిపోతుంది. భూమి మీద ఉన్న పశువులన్నీ కూడా 4 కాళ్ళతో నడిచిపోతున్నాయి. కానీ ఈ సర్పం ఏమైందంటే మోసము చేసినందుకు మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు. ఈ లెంట్ డేస్ లో చాలా మంది దేవుని కూడా మోసం చేస్తున్నారు. ఈ 40 రోజులు మాత్రం ఎంతో భక్తి కనపరుస్తారు. 40 రోజులు అయిన తర్వాత యథారాజా తథా ప్రజలాగానే ఉంటున్నారు. చాలా మంది అన్యులు కూడా మరి ఉపవాసాలు ఉంటారు, వాళ్ళు కూడా 40 రోజులు 30 రోజులు ఉంటారు. నాకు తెలిసి ఏం చేస్తారంటే వీళ్ళు ఆ 30 రోజులు అయిపోతేనే బాగా బ్రాందీలు తాగటము, బిర్యానీలు తినటము, భయము భక్తి లేదప్పుడు. అంటే ఇది కోటింగ్ భక్తి. మన క్రైస్తవులు కూడా చాలా మంది ఈ లెంట్ డేస్ లో ఏం చేస్తారంటే దేవుడు ఇది ఒక ఆచార ప్రకారం చేస్తున్నారు. కాబట్టి వీరికి ఏం చెప్తున్నంటే, నీవు భూజంతువులన్నిటిలోనూ పశువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవు. మన జీవితంలో మనం శాపానికి గురి కాకూడదు. కారణం ఏంటంటే దేవుని పిల్లలం, దేవుని చేత అభిషేకించబడిన వారం, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం, ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాం, ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం. కనుక మనకి మన కుటుంబానికి శాపం రాకూడదు అనంటే దేవుని చేత అంటకట్టబడిన వారమై ఈ గుడ్ ఫ్రైడే భక్తిగా చేయాల్సిందే. కానీ ప్రతినిత్యము దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ సాగిపోతుంటే మనకి మన కుటుంబానికి దీవెనలు వస్తాయి. అయితే ఈ సర్పం చేసిన ఆ పనికి దానికి ఏమొచ్చిందంటే శపించబడిన దానవై నీవు నీ కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. శాపం కారణం ఏంటి? యేసు ప్రభు ఆకలిగా వచ్చి అంజూరపు చెట్టును వెతికితే ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానికి శాపం వచ్చేసింది. ఇక్కడ దేవుని పిల్లలను మోసం చేసినందుకు ఆ సాతాను కుయుక్తితో అవ్వమ్మతోనికి వచ్చి మాట్లాడి మోసం చేసినందుకు అది కడుపుతో ప్రాకెట్టినట్లు, అంతేకాదు దానికి ఆహారము మన్ను. కాబట్టి శపించబడినది ఆ పాము. అదే 17వ వచనంలో మనం చూసుకుంటున్నాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవుడు బేతనియా నుంచి బయటకు వచ్చినప్పుడు అంజూరపు చెట్టును శపించిన దేవుడు ఈ ఆది కాండంలో పామును శపించాడు. అది కడుపుతో ప్రాకింది, మన్ను తింది. కానీ మానవుని కూడా ఏం చేస్తుందంటే, అందుకు ఆదాము నీవు నీ భార్య మాట విని, మరి ఇంకెవరి మాట వినాలా? ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు ఇచ్చిన వారు ఇద్దరు ఏక శరీరమైందరు, వారు ఒకరినిచ్చి ఒకరు ఉండకూడదు. మన ఆదాము భార్య మాట విన్నాడు.
భార్య మాట విని వాళ్ళు ఏం చేశారంటే, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడినది. వీరికి శాపం వచ్చేసింది, నేలకు కూడా శాపం. ఎందుకు అనంటే నీవు ప్రయాసముతో ఆహారం తిందు. అంతకుముందు దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, దేవునితో కలిసి ఉన్నప్పుడు వారు ఏమాత్రము ప్రయాసము లేకుండా మంచి ఫలాలు తినుకుంటూ దేవుని స్తుతించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే లోకానుసారంగా ఆ పాము మాట లేకుంటే ఆ సర్పము మాట విన్నారో శపించబడ్డారు. పాము శపించబడింది, ఇక్కడ ఆదాము అవ్వలు కూడా శపించబడ్డారు. కనుక యేసు ప్రభు బేతనియాకు వచ్చినప్పుడు అంజూరపు చెట్టును శపించినట్లు మరి పామును అలాగే ఆదాము అవ్వలను కూడా శపించాడు, నేలను కూడా శపించాడు. రెండవదిగా మనం చూసుకుంటూ పోతే ఈ అంజూరపు చెట్టులో మరొక మాట, ఆయన యెరూషలేము నుండి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయం చేయి వారిని వెళ్ళగొట్టి, ఆయన ఇప్పుడు ఆ మందిరంలో ఏం చేస్తున్నాడు? ఆయన ఆ మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ చిట్టీల వ్యాపారం జరుగుతుంది, భయంకరమైన పాపం జరుగుతుంది. దేంట్లోనంటే యెరూషలేములోను దేవాలయంలో. ఆయన ఆకలి కొని అదే మార్గంలో వస్తుంటే ఆ కోపంతో ఆ మందిరంలోకి ప్రవేశించినప్పుడు క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న వారందరినీ కూడా ఏం చేశాడు ఆయన? నా మందిరం, ప్రార్థన మందిరం, నా మందిరం, సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం. నేటి దినాల్లో చూస్తే సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడంటే మందిరాల్లో తిరుగుతున్నాడు. ఆ మందిరాల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు మన ఎంబీ సంఘాలన్నింటిలో కూడా జీసీ ప్రెసిడెంట్ కాకపోయినా జీసీ ప్రెసిడెంట్ వలె కదా తిరుగుతూ వారు ఊరేగిస్తూ ఉన్నారు. అయితే వీరిని దేవుడు ఏం చేస్తాడంటే దేవాలయంలో క్రయ విక్రయం చేయవారిని వెళ్ళగొట్టి ఆరంభించి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తెలియకుండలేదు. మరియు ఆయన బోధించుచు నా మందిరం 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 దేనికి సాదృశ్యం అంటే ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన గణపరచడానికి మందిరం. కాబట్టి నా మందిరం, ఇది ఎవరి మందిరం అంటే లోకంలో ఎవరి మందిరాలు కాదు ఇవి. సిఎస్ఐల మందిరము, మెథడిస్టుల మందిరము, ఎంబీ వాళ్ళ మందిరము, సియోను మందిరము, హోసన్న మందిరం, ఎవరి మందిరాలు కాదు ఇవి. దేవుని మందిరం, ప్రార్థన మందిరం. కాబట్టి ఈ మందిరంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే నా మందిరం పరిశుద్ధమైన మందిరం, దీనిలో ఎలాంటి అపవిత్రత ఉండకూడదని చెప్పి వారిని వెళ్ళగొట్టాడు. ఎవరిని? రూకలు మార్చే వారిని, శాస్త్రులను, పరిచయులను అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. కాబట్టి లెంట్ డేస్ లో దేవుని వాక్యం వింటున్న మనం, లెంటును లేకపోతే ఉపవాస దినాలను ఆచరిస్తున్న మనం, మన హృదయం అనే మందిరములో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని వెళ్ళగొట్టి, అందుకే అపోస్తలుడైన పౌలు మరి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చలిమంటి కాపుకుంటున్నప్పుడు అక్కడ ఆ వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ కట్టెల కుప్పలలోన ఒక పాము వచ్చి ఆయన చేతిని పట్టుకున్నది. అక్కడున్న వాళ్ళు అనుకున్నారంట, చూడు ఎక్కడికి పోయినా ఈయన పాపము పట్టుకుంది అనుకున్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ పామును తీసి మళ్ళా ఆ నిప్పుల్లోనే కాల్చివేశాడు. కారణం ఏంటి అనంటే ఆ పాము అతన్నేమి కూడా చేయలేకపోయింది. కారణం ఆ పాపము అనే పాము ఏమీ చేయలేదు. ఈ ఉదయకాలం మన జీవితాల్లో మన హృదయం నుండే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని వెళ్ళగొట్టి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించవలసిన వారమైన మనం చదువుకున్న ఈ అధ్యాయంలో ఈ వచనాల్లో మొదటి వచనం అంజూరపు చెట్టు శపించబడినది. రెండవదిగా మందిరంలో ఉన్న వారిని ఏం చేశారంటే క్రయ విక్రయాలు చేసేవారిని, అక్రమం చేసేవారిని, అన్యాయం చేసేవారిని, మోసం చేసేవారిని దేవుని ఎదుట ఉండుకోకుండా వెళ్ళగొట్టాడు. ఆ మందిరాన్ని పవిత్ర చేశాడు. కాబట్టి వెళ్ళగొట్టిన వారిని చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము
9వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 2-3 వరకు చదువుకుందాం. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీలు ఎదుట ఎవరు నిలవగలరు అన్నమాట నీ వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. దేవునికి స్తోత్రం. మనం బలహీనలం. దేవుని పిల్లలంటే బలం కలిగిన వారు కాదు, కానీ దేవుని పిల్లలంటే శక్తిమంతులు. అయితే దేవుడు చెప్పిన మాట, నీ ఊరక నిలిచుండి చూడుము, యుద్ధము యెహోవాదే. నేటి దినాల్లో భారతదేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన హింస, సేవకుల మీద, సంఘాల మీద, సువార్థికుల మీద, ఈ విధంగా టీవీల ద్వారా ప్రసారం చేస్తున్న వాటి మీద, మరి కరపత్రాలు పంచుతున్న వారి మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మందిరంలో సేవ ఆరాధనలు జరుపుకోకుండా ఆపివేస్తున్న ఈ దినాల్లో వారిని చూసి మనం భయపడుతున్నాం. ఎందుకు అనంటే మనం కొద్ది మందిమే, జరిగిన తర్వాత వచ్చేవారే. నేటి దినాల్లో గవర్నమెంట్ కూడా, పోలీసు వారు కూడా సహకరించడం లేదు. అయితే మనకు ప్రభు చెప్తున్నాడు, వారు గొప్పవారు, ఉన్నత దేహులు, నీవు వారిని అనాయకులు వంశస్థులు. అనాయకులు ఎదుటి ఎవరు నిలవగలరు? ఇలాంటి వారి ఎదుటి ఎవరు నిలవగలరు? అయితే ప్రభు అంటున్నాడు, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల ఎదుట దేవుడు తప్పగా ఉంటాడు. కాబట్టి మన పక్షంగా ఉండేది మన ప్రభువు దహించు అగ్ని. వాళ్ళు ఎంతటి వారైనా సరేగాక. ఈ మోదీ గారి ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటది? మోదీ గారి గర్వం ఎన్ని దినాలు ఉంటుంది? మోదీ గారి యొక్క అహంకారం ఎన్ని దినాలు నడదు? దేవుడి ఎదుట దహించు అగ్ని. కాబట్టి ఈ ప్రభుత్వము, ఈ అధికారము 3 నాళ్ళ ముచ్చట. మనం ఇంకొక మాట చెప్పుకోవచ్చు. మన ఎంబీ సంస్థలో మన సంస్థ నాయకులు చూసాం, డాక్టర్ పిబి ఆర్నాల్డ్ గారిని. ఇప్పటికీ కూడా ఆయనను మనం కళ్ళారా చూడొచ్చు కూడా. మన సంస్థని ఎన్నో రకాలుగా ఏలుకున్నాడు. కళ్ళారా ఈరోజు ఆస్తులను అన్యాక్రాంతం చేసినందుకు శరీరంలో బలహీనత ఏర్పడి ఆయన మంచంలోనే ఉంటున్నాడు. కారణం ఏంటి? ఒక రోజు వస్తుంది, ఎవరికైనా కానిగా దేవునికి వ్యతిరేకమైన పని చేసిన వారిని ఎవరిని దేవుడు బిషప్ను వదలడు, పోపును కూడా వదలడు. మన దేవుడు దహించు అగ్ని. కాబట్టి నీ ముందర వాటిని పోవుచున్నాడని నేడు నీవు తెలుసుకునము. మనం ఎటువంటి పరిస్థితిలో కూడా నా ముందు సిలువ, నా వెనుక లోకం అనే నినాదంతో ముందుకు సాగిపోవాలా. ఈ లోకానికి, లోక అధికారులకు, లోకాశలకు లొంగి వెనక తిరిగి పోకోకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోవలసిన వారమైన మనకొస్తున్న అడ్డులు, ఆటంకాలు అన్ని కూడా దేవుడే వెళ్ళగొడతాడు. దేవుడే వారిని దూరం చేస్తాడు. కానీ మన పని ఏంటంటే ప్రార్థన చేయటము. మన పని ఏంటంటే దేవుణ్ణి వేడుకొనటమే మన పని. కాబట్టి ఈ ప్రాతకాలం నిజంగా మనం ఈ జూమ్ కుటుంబంలో ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దేవుడు ఇచ్చాడు. ఎన్నో సమస్యల నుంచి విడిపించాడు, రోగాల నుంచి విడిపించాడు, చదువుకుంటున్న పిల్లలకు ఉత్తీర్ణత దయచేసాడు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చాడు, మన కోర్టు కేసుల్లో కూడా దేవుడు న్యాయం చేశాడు. కాబట్టి దేవుడే వారిని వెళ్ళగొట్టేవాడు. ఆ మందిరంలో క్రయ విక్రయాలు చేసే వాళ్ళని ఎవరు తరంతారా అని ఎదురు చూస్తుంటే అక్కడున్న యెరూషలేములో ఉండే క్రైస్తవుల చేత కాలేదు. దేవుడే ఆకలిని వచ్చాడు. ఆ ఆకలి కోపంలో అక్కడున్న మందిరంలో ఉన్న వాటన్నిటిని చెల్లాచెదరు చేసి కొరడా తీసుకొని కొట్టి వెళ్ళగొట్టాడు. ఈ ప్రాతకాలం నీ ఎదుట మరి ఎంతమంది అనాకీలు ఉన్నా, ఉన్నత దేహం కలిగిన వారు ఉన్నా, నీ ఎదుట ఎంత బలవంతులున్నా దేవునికి చెప్తే దేవుడు మన ప్రార్థన విని వారిని మన ఎదుటి నుండి వెళ్ళగొడతాడు. అక్కడే 33వ అధ్యాయం, ఆ ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయంలో కూడా చూసుకుంటే 37వ వచనంలో, శాశ్వతులైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు, బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి
నశింపచేయు. శత్రువులను, ఆ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ మందిరములో దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నటువంటి వారు. అందుకే ఇంకొక మాట, ఎవడైనను నా మందిరమును పాడు చేసిన యెడల నేను వానిని పాడు చేశాను. ఆయన బేతనియా నుంచి యెరూషలేములకు వచ్చినప్పుడు యెరూషలేం మందిరంలో క్రయ విక్రయాలు చేసే వారిని ఏం చేశారంటే, అక్కడున్న వారు ఎవరు వెళ్ళగొడతారా వీరిని, ఈ మందిరం పాడైపోతున్నది కదా అని చెప్పి ఎంతో మంది బలహీనులు నిరాశతో ఉన్నారు. కానీ దేవుడే అక్కడికి వచ్చి, దేవుడే వారి ప్రార్థన విని అక్కడ మరి ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయను. శత్రువులను నశింపజేస్తాను. నీ ఎదుట ఎంత బలమున్నా వారందరినీ కూడా దేవుడు, నీవు బలహీనుడు కాదు కానీ దేవుని చేతిలో ఒక మకుటముగా ఉంటున్నావు కాబట్టి నీ శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయను. ఆ యెరూషలేములో జరుగుతున్న దానిని అక్కడ క్రయవిక్రయాలు చేస్తున్న వారందరూ కూడా వెళ్ళగొట్టాడు. ఈ ప్రాతకాలం మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటిది అంజూరపు చెట్టును శపించాడు. రెండవది ఆ మందిరంలో జరుగుతున్న వారిని కూడా వెలుగొట్టాడు. చివరిగా మూడవ మాట చెప్పి ముగించుకుందాం. ఆయనకు భయపడి ఇక్కడ 11వ అధ్యాయంలో చూస్తే 18వ వచనంలో శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని ఆ జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడి చూసి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదుమా అని సమయం చూచుచుండేది. ఈ శాస్త్రులు పరిచయులు ఆయన బోధలో ఆశ్చర్యం ఉంది, ఆయన బోధలో అద్భుతం ఉంది, ఆయన బోధ అద్భుతకరమైన బోధ కాబట్టి ఈయన్ని ఎలాగూ చంపాలా అని ఆలోచన చేస్తున్నారు. సంహరించదమా? ఒకేసారి ఆయన చేస్తున్న కార్యానికి వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఎలాగూ చంపుదాం? నేను అంటాను, ఈ ప్రాతకాలం మన ఎంబీ కాన్ఫరెన్స్ లో అలహా కమిటీ సెక్రటరీ గారి మీద ఎంతమందికి నిఘా ఉందో, ఈయన ఒక్కడే కదా అన్నట్లు కదా. కాబట్టి ఈ ప్రాతకాలం ఎవ్వరు ఏమి కూడా చేయలేరు. కానీ ఆయనకు భయపడి, దేవునికి భయపడి దేవుని పని ఎవరైతే చేస్తారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. మనం ఇంకో యెషయా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటే, యెషయా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం, సైన్యములకు అధిపతివి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా. దేవునికి స్తోత్రం. మీరు భయపడవలసింది ఎవరికి అంటే ఈ లోకంలో ఉండే మనుషులకు కాదు, ఈ లోకంలో ఉండే అధికారులకు కాదు, ఈ లోకంలో ఉండే నాయకులకు కాదు, కానీ మనల్ని పోషిస్తూ కరుణిస్తూ కాపాడుతూ అన్ని విషయాల్లో అంచెలంచెలుగా ఎదిగింప చేస్తున్న ఆయనకు భయపడాలి. దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి మనం జీవించినట్లయితే దేవుని కృప మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ లెంట్ డేస్ లో మనం ఈ మాటలు ముందు పెట్టుకొని వెళితే మన యొక్క ఆత్మీయ జీవితము నీరు కట్టిన తోట వల్లే ఫలిస్తుంది. కాబట్టి ఆయనకు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడను కొనుడి, యెహోవాయే పరిశుద్ధుడు. భూమి మీద ఎవ్వరు కూడా పరిశుద్ధుడు అనేవారు లేరు. పరిశుద్ధుని కానీ ఒక సంఘం అంటది మేమే పరిశుద్ధులము, మా సంఘమే ఎత్తబడుతుంది అంటది ఒక సంఘం. ఆ సంఘానికి వెళితే అక్కడ అంత అపరిశుభ్రతే. ఒకరు చూస్తే ఒకరికి ఓర్వలేతనం, ఒకరు చూస్తే ఒకరికి అసూయ. ఒక సేవకుడు వాక్యం చెప్తే ఈ సేవకుడు దాన్ని విమర్శిస్తాడు. మరి ఆ సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఎందుకు అని అంటే దేవుని వాక్యం అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు ఈ ప్రాతకాల సమయంలో. కాబట్టి మీరు భయపడవలసిన వాడు ఆయనే.
మనం భయపడవలసింది దేవుడు చూస్తున్నాడు. మనం ఎక్కడున్నా, ఏ స్థలం మందున్నా, ఏం పని చేస్తున్నా దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి మనం పని చేస్తే దేవుని కృప మన పట్ల మెండుగా ఎవ్వరు లేరులే అనుకొని మనం భయం లేకుండా తిరిగితే ప్రయోజనము లేదు. ఒకసారంట ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఇద్దరిని పిలిచి ఇద్దరికి ఒక్కొక్క అరటి పండు ఇచ్చి పంపించాడండి. ఇచ్చి ఎవరు లేని దగ్గర పోయి తినండి రా అన్నాడంట. ఎవరు లేని దగ్గర తినండి అంటే చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు 2 దిక్కులు పోయినారంట. పోయిన తర్వాత పెద్ద కుమారుడు పరిగెత్తి 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 ఒక జమ్మి చెట్టు పక్కలకు వెళ్ళి ఇక్కడ ఎవ్వరు లేరని ఏం చేశాడంటే తిన్నాడు. చిన్న కుమారుడు ఇంతో అంత జ్ఞానవంతుడు, చదువుకున్నాడు. పరిగెత్తి 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 చూశాడంటే ఎక్కడికి పోయినా నా వెంట ఇద్దరు వస్తున్నారు అనే భయం కలిగి తిరిగి ఆ నాన్న దగ్గరికి వచ్చాడంట. నాన్న, ఎక్కడికి పోయినా నా వెంట ఇద్దరు వస్తున్నారు, నేను ఈ పండు తినలేను, తీసుకొని వాపసు ఇచ్చేసాను. తిరిగి ఇచ్చేస్తే ఆ తండ్రి, ఎవరు వచ్చినారా నీ దగ్గర నీ అంట అంటే, పెద్ద కుమారుని మొట్టమొదటి తిన్నావా అంటే, ఎవ్వరు లేరు డాడీ, నేను జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి తినేసినాను. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి పని చేసినావు. ఇప్పుడు చిన్న కుమారుడు తిరిగి ఆ పండు తండ్రి చేతికి ఇస్తే అప్పుడు అన్నాడు, ఎవరు వచ్చారా నీ దగ్గర అంటే, నా వెంట ఆకాశము భూమి ఎక్కడికి పోయినా వచ్చింది డాడీ, కాబట్టి నాకు భయం ఏర్పడి తిరిగి ఈ పండు ఇచ్చాను. ఎవరు లేరు అనుకున్నాను కానీ నా వెంట ఇద్దరు ఉన్నారు, ఆకాశము భూమి. మన వెంట కూడా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా ఇద్దరు వస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పు ఉన్నప్పుడు ఎవరిని పిలుస్తారు సాక్ష్యంగా అని అంటే, ఆకాశమును భూమిని. నీవు ఏ స్థలం చేసినావో దాన్ని ఆ సీసీ కెమెరాలో తప్పు చేస్తుందేమో కానీ ఆకాశం భూమి మాత్రము తప్పు. కాబట్టి మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. దేవునికి ప్రాతకాల సమయంలో, లెంట్ డేస్ లో మనం ఆయనకు భయపడి, ఈ 40 రోజులు ఉపవాసం కాదు, 40 రోజులు ప్రార్థనలు కాదు, మన క్రైస్తవ లోకం అంతా ఇప్పుడు తెల్లవారుజామున రాత్రింపగలు అబ్బో ఎంత భక్తి చేస్తారో కదా. కానీ భయం లేని భక్తి, భయపడుతూ మనం దేవుని ఆరాధిస్తుంటే అది చాలా అద్భుతకరమైనది. అక్కడ ఇంకో మనం చూసుకుంటున్నాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చూసుకుందాం, ముగిచ్చేస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందుకి వాడు ఆయనే. నేను ఎవరిని గురించి చెప్పినో ఆయనే ఈయన. ఆయన ఎవరు ఈయన అంటే, ఆయనకు భయపడవలసిన వారం మనం. ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దోళ్ళు అయినప్పటికీ ఆయన తగ్గించుకొని ఆయనకు భయపడి, ఇదిగో నాకంటే నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. యేసు ప్రభులు వారిని ఎంతో ఘనంగా ఆరాధిస్తున్నారు. ప్రముఖుడు, గొప్పవాడు ఆయన. ఆయన చెప్పులు వారిని విప్పుటకు అర్హత లేదు, ఆయనకు భయపడుతున్నాడు. కాబట్టి కింద అంటున్నాను లాస్ట్ కి, నేను నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే ఆయనే పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇచ్చునని నాతో చెప్పును. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. ఈయన ఎవరు అనంటే, ఈయన దేవుని కుమారుడు. ఈయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు. మనందరి పాపముల కొరకై, మనందరి అతిక్రమముల కొరకై, మనందరి దోషముల కొరకై ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, గొర్రెపిల్ల. లోక పాపములను, ఒక్కరి పాపం కాదు ఇది, సర్వలోక పాప పరిహారార్థమై ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు భయపడాల్సింది మనం. లోకంలో ఎవ్వరికి భయపడకున్నా దేవునికి భయపడాలి. చిన్నప్పుడు ఒక మాట మాట్లాడు, చెట్టు మీద దయ్యం నాకేం భయం అనేవారు. కానీ దేవుడు మనతో ఉండగా లోకంలో మనకి ఏ భయము లేదు. కాబట్టి భయపడని అవసరము లేదు. దిగులు, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఆరాధనలు జరుగుతున్నప్పుడు వచ్చి దాడులు చేస్తున్నా దేవుడు మన పక్షం ఉండాలి. మనం భయపడిన అవసరము లేదు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో మనం అన్ని విషయాల్లో దేవునికి భయపడి
చదువుకున్న లేఖన భాగం చూసుకున్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరం. ఈ బేతనయ్య నుంచి ఆయన వస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అంజూరపు చెట్టును శపించాడు. అలాగే ఆదాము అవ్వలను కూడా శపించాడు, పామును శపించాడు. అలాగే యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ క్రయ విక్రయాలు చేస్తున్న వారిని వెళ్ళగొట్టి ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. ఆ మందిరములో దేవుని గాన ప్రతిగానములు చేస్తున్నట్లు చూస్తున్నాడు. అలాగే ఆయనకు భయపడి వారి మీద ఆయన కృప తరతరములకు ఉంటుందని చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకొని ముగించుకుంటాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు, సంగమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి కూడా లేచుటకు ఆయనే మొదటివాడు. ఈ లోకంలో యేసు ప్రభు మనందరి పాపముల కొరకై భూమి మీదకి వచ్చి ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర నుండి 3.5 సంవత్సరాలు సేవ చేసి మంచి పనులు చేసినందుకు ఆయన ఏం చేశారంటే ఈ పాడు ప్రజలు, ఈ పాడు లోకం పట్టుకొని ఆయన హింసించి ఉమ్మి వేసి కొట్టి సిలువకు వేసి హేళన చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అని కూడా చెప్పారు. అయితే వాటన్నిటిని ఆయన లెక్క చేయలేదు. తిరిగి సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున లేచాడు. లోకంలో ఎన్నో సమాధులు ఉన్నాయి. మనం చాలా మందిని అడుగుతాం, ఎక్కడికి వెళ్తున్నారంటే ఆరాధనకు వెళ్తారంటారు అన్నిలు. ఎక్కడ ఆరాధన అంటే సమాధి దగ్గర ఆరాధన. సమాధి దగ్గర అంటే వారు చనిపోయిన వారి పేరు మీద ఆ రాత్రి అంతా సమాధి దగ్గర భజన చేస్తారు. ముస్లిమ్స్ అంటారు ఎక్కడికి వెళ్తున్నారంటే దర్గాకు వెళ్తామంటారు. దర్గా అంటే సమాధి. కానీ సమాధిని ఆరాధిస్తున్న వీరందరూ కూడా సమాధిలోనే ఉంటారు, కానీ బయటికి మాత్రము మనమైతే దేవుని పిల్లలమైతే ఆయన ఆది సంభూతుడు, ఆయన మృతులలో నుండి లేచిన దేవుడు. ఫస్ట్ లేచింది కూడా ఆయన. ఇంకా భూమిలో మరి ఇంకెవ్వరు కూడా సమాధిని గెలవలేదు. ఎవరు భావాలని వారు దేవుళ్ళు అనబడిన వారు చనిపోయారు, కానీ వారి సమాధులు ఉన్నాయి, కానీ సమాధి ఖాళీ కాలేదు. నేటికి మనం కూడా ఆ యొక్క సమాధి యేసు ప్రభుల యొక్క ఖాళీ సమాధిని చూడొచ్చు. యేసు ప్రభు సమాధిని గెలిచిన దేవుడు కాబట్టి ఆయనే మొట్టమొదటిగా సమాధిని గెలిచిన దేవుడు, ఇంకెవ్వరు కూడా. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం ఆశీర్వదించబడిన వారమై విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్న వారమై ఆయనకు భయపడి ఆయనకు భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిపోవడానికి ఈ ప్రాతకాలం ఈ లెంట్ డేస్ లో పరిశుద్ధాత్మ దేవులు మనందరికీ అలాంటి భాగ్యాన్ని దయచేయును గాక.